హరికృష్ణతో పోలుస్తూ జూనియర్ ఎన్టీఆర్ని ఎగతాళి చేసిన కమెడియన్ తారక్ ఎలా సమాధానం చెప్పారో తెలుసా? యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ని ఒకసారి గమనిస్తే టాలీవుడ్లో సునామీ గుర్తుకు వస్తుంది. వరదలా మొదలై ఎన్టీఆర్ కెరీర్ సింహాద్రి సినిమాతో సునామీగా మారింది. సింహాద్రి చిత్రంతో తారక్ పీక్ స్టేజ్కి వెళ్ళాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ని ఒకసారి గమనిస్తే టాలీవుడ్లో సునామీ గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత అనేక పరాజయాలతో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మరోసారి రాజమౌళితో యమదొంగ చిత్రం చేసే వరకు తారక్కి ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక దశలో ఎన్టీఆర్ని ట్రోలింగ్ కూడా ఎదుర్కొన్నాడు. రాఖీ చిత్రం సమయంలో తారక్ బరువుపై అనేక కామెంట్స్ వినిపించాయి. కొందరు నేరుగా తారక్కే చెప్పారట. ఆ సమయంలో కమెడియన్ ఆలీతో జరిగిన సంఘటన గుర్తొచ్చి తారక్ ఓ సందర్భంలో రివీల్ చేశాడు. ఆలీ ఎన్టీఆర్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. యమదొంగ చిత్రంలో వీళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు భలే ఎంటర్టైనింగ్గా ఉంటాయి. గతంలో జయప్రదతో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె తారక్ని అడిగింది, యమదొంగకి ముందు ఎన్టీఆర్, యమదొంగ తర్వాత ఎన్టీఆర్ని పోల్చుకుంటే ఎలా అనిపిస్తుంది అని జయప్రద అడిగింది. దీనికి తారక్ ఫన్నీగా బదులిస్తూ ఆయన మా అన్నయ్య, నేను తమ్ముడిని అని చెప్పాడు. ఇక అలీతో జరిగిన సంఘటన వివరిస్తూ యమదొంగ షూటింగ్ జరుగుతుండగా అలీ అన్న ఇప్పుడు ఎలా ఉన్నాను అని అడిగా. అలీ అన్న నాపై కౌంటర్ వేశాడు. ఇంతకు ముందు హరికృష్ణ గారికి తండ్రిలా ఉండేవాడు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి కొడుకులా ఉన్నావన్నాడు. దీంతో నవ్వేశాడట. ఆ తర్వాత ఏంటన్నా నేను ఇంతకు ముందు అంత చండాలంగా ఉన్నానా? హరికృష్ణ తండ్రిలా ఉన్నావు అన్నావు. పోనీలే, హరికృష్ణ తండ్రి అంటే రామారావు గారేగా, ఆయనతో పోల్చినందుకు నేను హ్యాపీ అంటూ సింపుల్గా బదిలిచ్చాడట. యమదొంగ చిత్రం కోసం తారక్ ఒక్కసారిగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. ఆ చిత్రంతో తారక్పై వచ్చిన విమర్శలన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. యమదొంగ చిత్రం నుంచి తారక్ ఎప్పుడూ ఫిట్నెస్ కోల్పోలేదు. పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ అబ్బురపరుస్తున్నాడు.